Hi everyone. Today discuss about the topic is relative motion. రిలేటివ్ మోషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా, అవన్నీ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్ మోషన్ లో ఫస్ట్ వన్ ఏముంటుందో చూద్దాం. రిలేటివ్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ రిలేటివ్ మోషన్. ఈ రిలేటివ్ మోషన్ అంటే పేరులోనే ఉంది, రిలేషన్ బిట్వీన్ ద టూ బాడీస్. రిలేషన్ బిట్వీన్ ద టూ బాడీస్ అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉందమ్మా, దీన్ని ఏ బాడీ అనుకుంటే వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ. ఒక బాడీ ఎలా వెళ్తుంది అనుకోండి, లేకపోతే ఇలా ఉంది. ఇంకో వెలాసిటీ ఆఫ్ బాడీ బి పార్టికల్ రెండు ఉన్నాయి. ఓకే, పార్టికల్ ఆఫ్ బి పార్టికల్ వెలాసిటీ ఈజ్ వెలాసిటీ ఆఫ్ బి, పార్టికల్ ఏ వెలాసిటీ ఏ. రిలేషన్ బిట్వీన్ ద టూ బాడీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఈ బి బాడీతో కంపేర్ చేస్తే ఏ బాడీ ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఓకేనా, ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలా కాకుండా ఏ బాడీతో కంపేర్ చేస్తే బి బాడీ ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఇవి కంపారిజన్ బిట్వీన్ ద టూ బాడీస్. దట్స్ కాల్డ్ ఎస్ ఎ రిలేటివ్ మోషన్. అయితే అది సేమ్ డైరెక్షన్ లో ఉంటుందా, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. ద బాడీ is a body A with velocity, if the body A with velocity VA, with velocity VA, relative between the other body, relative between the B body with velocity VB, with velocity VB. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒక రెండు కేసులు తీసుకొని చేస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుందమ్మా. అయితే బాడీ ఏ ఒకటి వెలాసిటీ ఆఫ్ ఏ ఉంది, బాడీ బి వెలాసిటీ ఆఫ్ బి ఉంది కదా. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నాడు అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే బి బాడీతో కంపేర్ చేస్తే ఏ బాడీ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, దాని మీనింగ్ అది. అంటే ఎలా రాయొచ్చు దీన్ని, విఏ మైనస్ విబి, అంటే ఈ వెలాసిటీ నుంచి ఈ వెలాసిటీని సబ్ట్రాక్షన్ చేస్తాం, అంటే బితో కంపేర్ చేసి ఏ ఎంత వెలాసిటీతో వెళ్తుంది. ఓకేనా, కాబట్టి ఇలా రాస్తాం. అలా కాకుండా విబిఏ అన్నాడు అనుకున్నాం, విబిఏ అప్పుడు ఎలా చేస్తాం, ఏ బాడీతో కంపేర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బి ఎంత స్పీడ్ తో వెళ్తుంది, అప్పుడు ఎలా రాస్తాం, విబి మైనస్ విఏ. చూడండి, దీనికి అందరికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా. ఈ రెండు రిలేషన్స్ చూద్దాం. విఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ విబిఏ రాయచ్చా లేదా? ఎందుకు రాయొచ్చు చూడండి, దీనికి మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, విఏ మైనస్ విబి కదా. అంటే విఏబికి విబి ఎలా ఉంది, మైనస్ ఆపోజిట్ డైరెక్షన్ ఉందా లేదా. అంటే రిలేషన్ గురించి చెప్పడానికి ఇవి యూజ్ చేస్తాం. ఓకేనా, చూడండి విబిఏ సేమ్ వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది, విబిఏ ఉంది, ఇక్కడ ఏబి ఉంది, కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కదా. అందుకనే విఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ విబిఏ. ఓకేనా, అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఎలా చూస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు బాడీస్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి అనుకోండి, వెలాసిటీ ఆఫ్ ఏ అండ్ వెలాసిటీ ఆఫ్ బి సేమ్ డైరెక్షన్ లో ఉంటే మనం కంపేర్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, విఏ మైనస్ విబి అని చెప్తాం. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ విత్ రెస్పెక్ట్ టు బి, దీన్ని ఎలా రాస్తామమ్మా, విఏబి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ బి. అర్థమైందా? అంటే బి వెలాసిటీతో కంపేర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బి ఎంత స్పీడ్ తో ఉంది, ఆ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ అయితే ఎలా చెప్తాం. అలా కాకుండా వెలాసిటీ ఆఫ్ ఏ ఎలా ఉంది, వెలాసిటీ ఆఫ్ బి ఎలా ఉందమ్మా, ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ఏబి విఏ, వెలాసిటీ ఆఫ్ బి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, మైనస్ విబి. అప్పుడు ఏమొస్తుందమ్మా, మైనస్ ఆఫ్ మైనస్ విఏ ప్లస్ విబి. ఇది ఎప్పుడు, ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు. దోస్ బాడీస్ హ్యావింగ్ ఏ ఆపోజిట్ విత్ వెలాసిటీస్.
Okay, if those bodies in the same direction, then we can write the VA minus VB. ఇప్పుడు velocity of A with respect to B. ఓకేనా, ఇది రిలేటివ్ మోషన్. ఇప్పుడు అర్థమైందా? రిలేటివ్ అంటే ఏంటి? కంపారిజన్ బిట్వీన్ ద టూ బాడీస్ విత్ వెలాసిటీస్. అంటే ఒక బాడీతో కంపేర్ చేస్తే ఇంకో బాడీ ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఒక బాడీ రెస్ట్ లో ఉండొచ్చు, ఇంకో బాడీ మూవ్ అవుతుంది, అప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, జనరల్ గా మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు 2 ట్రైన్స్ ఉన్నప్పుడు మనం కూర్చున్న ట్రైన్ రెస్ట్ లో ఉంటుంది, పక్క ట్రైన్ మూవ్ అవుతుంది, కానీ మన ట్రైన్ మూవ్ అయినట్టు అనిపిస్తుందా లేదా? అది కంపారిజన్. అప్పుడే రిలేటివ్ మోషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్. అయితే రిలేటివ్ మోషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయమ్మా, అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతాడు, ఐఐటి అండ్ నీట్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతుంటాడు. అంటే సమ్స్, ఓన్లీ సమ్స్ బేస్డే ఉంటాయి. రిలేటివ్ మోషన్ లో ఫస్ట్ వన్ ఏంటంటే రివర్ బోట్ ప్రాబ్లమ్స్. రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమొస్తుందంటే ఎయిర్ విండ్. ఎయిర్ క్రాఫ్ట్ అనొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్, ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ రెయిన్ అండ్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్. అయితే ఈ వీడియోలో మనం రివర్ బోట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎయిర్ క్రాఫ్ట్ విండ్, రెయిన్, ఓకే, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడమ్మా, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చాలా సింపుల్ గానే ఉంటుంది. ఫస్ట్ డెరివేషన్ చేద్దాం ఎలా వచ్చింది అనేది. రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్. ఓకే, రివర్ బోట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రివర్ వెళ్తుంది అనుకోండి, ఇలా రివర్ హారిజాంటల్ గా ఇలా వెళ్తుంది. ఒక రివర్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకేనా, ఒక రివర్ అనేది అలా వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉంది, పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడేమో పాయింట్ బి ఉంది. అయితే ఇక్కడ ఒక బోట్ ఉందమ్మా. ఈ బోట్ అనేది పాయింట్ ఏ టు పాయింట్ బి కి రీచ్ అవ్వాలి. బోట్ అనేది ఏమవుతుంది, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి. ఏంటి, రివర్ ఎలా మూవ్ అవుతూ ఉంది. రివర్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అనేది రివర్ మూవ్ అవుతూనే ఉంది. ఓకే, అయితే రివర్ మూవ్ అయితే మనం స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, ఈ రివర్ వచ్చి దీన్ని పుష్ చేస్తుంటే వెలాసిటీతో ఇంకో రూట్ కి వెళ్ళిపోతుందా లేదా? కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ విచ్ పాయింట్ ఏ ఫ్రమ్ టు రీచెస్ ద పాయింట్ బి. ద బోట్ రీచెస్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అట్ వాట్ యాంగిల్? ఎంత యాంగిల్ తో వెళ్తే ఏ అనేది బి పాయింట్ కి రీచ్ అవుతుంది. ఓకేనా, అయితే దీనికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చూద్దాం. ఇది యాక్చువల్ డెస్టినేషన్ అంతే కదా, మనం ఎలా వెళ్ళాలి, ఏ నుంచి బికి రీచ్ అవ్వాలి. ఇలా వెళ్తే అవ్వదు, ఎందుకు, రివర్ వచ్చి దీన్ని పుష్ చేస్తుంది కాబట్టి సమ్ వెలాసిటీ వస్తుంది కదా రివర్ అనేది. అప్పుడు ఏమవుతుంది, బోట్ ఇలా వెళ్ళిపోతుంది. రివర్ అనేది ఇలా రావడం వల్ల వెలాసిటీ అనేది బోట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది, అంతేనా? అప్పుడు ఏం చేయాలి, బోట్ అనేది ఒక యాంగిల్ తో మూవ్ అయితే మనం ఏ పాయింట్ కి రీచ్ అవ్వడం ఈజీ. ద పాయింట్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి రీచెస్. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే రివర్ అనేది ఒక యాంగిల్ తో మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాంగిల్ మనకు తెలియదు, ఆ యాంగిలే మనం ఫైండ్ అవుట్ చేయాలి. థియేటర్తో మూవ్ చేసాం. ఎందుకు ఇలా మూవ్ చేయాలంటే చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ బోట్ ఇలా వెళ్తుంది, అప్పుడు రివర్ ఎలా వస్తుంది, రివర్ ని ఇలా పుష్ చేయడం వల్ల ఇలా రీచ్ అవుతుందా లేదా? ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి రీచ్ అవుతుంది ఈజీగా. అయితే ఎంత యాంగిల్ తో మనం మూవ్ అవ్వాలి ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి రీచ్ అవ్వడానికి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అయితే మనకి వెలాసిటీ ఆఫ్ రివర్ ఎలా వస్తుందమ్మా, హారిజాంటల్ గా వెలాసిటీ ఆఫ్ రివర్ అనేది ఎలా మూవ్ అవుతుంది. అయితే మనకి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా. ఈ ట్రయాంగిల్ షేప్ లో 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటిది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉంది కదా, ఇది ఎడ్జెంట్ కాంపోనెంట్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్. ఇదేంటిది, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ తో పాటు కదా మూవ్ అవుతుంది. అప్పుడు ఇదేమొస్తుందమ్మా, విబిఆర్ కాస్ థీటా. ఇదేమొస్తుంది, ఇది కదా రెజల్యూషన్ ఆఫ్ ది వెక్టర్, వివిఆర్ సైన్ థీటా. వెక్టర్ షాఫ్ట్ చూడాలమ్మా, చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, అయితే 2 కాంపోనెంట్స్ యాక్ట్ అయ్యే లేవా? అయితే చూడమ్మా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి.
అయితే మనం దీన్ని బట్టి ఎలా రాస్తామో చూడండి. వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. మనం రిలేటివ్ వెలాసిటీ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటే ఎలా రాస్తామమ్మా? వెలాసిటీ ఆఫ్ బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్. మనకు కావాల్సింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ కదా, ఎంత స్పీడ్ తో వెళ్ళాలండి. బోట్ కావాలంటే దీన్ని తీసుకురండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, విబిఆర్ ప్లస్ విఆర్. ఓకేనా? మనకి వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది వచ్చింది. వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. అయితే మనకి ఎక్స్ యాక్స్ మీద ఏం జరుగుతుంది, వై యాక్స్ మీద ఏం జరుగుతుందో చూద్దాం అమ్మా. ఓకే, అయితే ఫస్ట్ ఎక్స్ యాక్స్ తీసుకుందాం. ఎక్స్ యాక్స్ మీద ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ యాక్స్ అంటే ఇదే కదమ్మా, చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు? విబి ఎక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ఆన్ ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఏమొస్తుందమ్మా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బోట్ అనేది చూడండి, రివర్ అనేది ఇటు వెళ్తుంది, అదర్ కాంపోనెంట్ ఇటు కదా యాక్ట్ చేస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయేమో ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. అంటే ఎక్స్ యాక్స్ మీద ఏమున్నాయి? విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా. ఎందుకు సార్ విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా రాశారు? విబిఆర్ సైన్ థీటా మైనస్ విఆర్ ఎందుకు రాయలేదంటే, వెలాసిటీ ఆఫ్ రివర్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా, ఈ యాంగిల్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బోట్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఈ కాంపోనెంట్ ఎక్కువ అంటే ఏముంటుంది? రివర్ స్లోగా వస్తుంది అని అర్థం. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళినా రీచ్ అయిపోతాం కదా, అంతేనా? అందుకనే విబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా. ఇది ఆన్ ఎక్స్ యాక్స్ మీద వెలాసిటీ. ఇది ఈక్వేషన్ 1 అనుకుంది. అయితే దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, లేకపోతే వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా? అయితే దీనికి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్మెంట్ తో వెళ్తుంది? డిస్ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్ విత్ అనేది డబ్ల్యూ అనుకుందాం. రివర్ విత్ అనేది డబ్ల్యూ. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు? ఆన్ ఎక్స్ యాక్స్ మీద కాబట్టి విబిఎక్స్ ఇంటూ టి, విబిఎక్స్ ఇంటూ టి. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా రాయొచ్చమ్మా? విబిఎక్స్ ఏమొచ్చింది? విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ టి, సైన్ థీటా ఇంటూ టి. మనకి డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ యాక్స్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అనేది ఈజీగా ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే వై యాక్స్ మీద ఏమవుతుందో చూద్దాం. మనకి యాక్చువల్ బాడీ ఎలా వెళ్ళాలి? వెర్టికల్ గా వెళ్ళాలి. అంటే వై యాక్స్ కదా మెయిన్ ఇంపార్టెంట్. ఎక్స్ యాక్స్ మీద రివర్ వెళ్తుంది, వై యాక్స్ మీద ఎవరు వెళ్తున్నారు? బోట్ అనేది మూవ్ అవుతుంది. ఎక్స్ యాక్స్ మీద రివర్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఎక్స్ యాక్స్ కదా, ఇది వై యాక్సిస్. రివర్ అనేది వై యాక్స్ మీద వెళ్తుంది, రివర్ అనేది ఎక్స్ యాక్స్ మీద వెళ్తుంది, బోట్ అనేది వై యాక్స్ మీద వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు వై యాక్స్ మీద ఏముంటుందో చూద్దాం ఒకసారి. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి ఈ డయాగ్రామ్ రఫ్ చేస్తాను, ఒక సైడ్ డ్రా చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ రివర్ ఉంది, ఓకేనా? అంతేనా? యాక్చువల్లీ స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇది పాయింట్ ఏ కదా, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. అయితే ఒక యాంగిల్ తో వెళ్తుందని చెప్పాము, అంతేనా? ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్. ఇది వెలాసిటీ ఆఫ్ రివర్ కదా, కాబట్టి ఇదేమొస్తుంది? విబిఆర్ కాస్ థీటా. ఇదేమొస్తుందమ్మా? విబిఆర్ సైన్ థీటా, విబిఆర్ సైన్ థీటా. దీని విత్ ఎంత అని చెప్పాం? డబ్ల్యూ. దీని విత్ ఎంత? డబ్ల్యూ, రివర్ విత్. ఓకేనా? అయితే రివర్ ఎలా వెళ్తుంది? ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? ఇలా రివర్ మూవ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఈ రివర్ ని ఇలా పుష్ చేసి దీన్ని బోట్ ని పుష్ చేయడం వల్ల బీకి రీచ్ అవుతుంది. అయితే మనం వై యాక్స్ మీద కదా డిస్కస్ చేయాలి. ఇప్పుడు చూడండి, వై యాక్స్ మీద ఏముంటుందో. ఎక్స్ యాక్స్ కంప్లీట్ అయింది కదా, వై యాక్స్ మీద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ వై యాక్సిస్. అప్పుడు ఏమొస్తుందమ్మా? రివర్ వై యాక్సిస్ ప్లస్ విబిఆర్. మనకి విబిఆర్ వై యాక్స్ మీద ఏమొస్తుందమ్మా? విబిఆర్ కాస్ థీటా కదా, మనకి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విబిఆర్ అని ఇప్పుడే కదా ఫైండ్ అవుట్ చేసాం, రిలేటివ్ వెలాసిటీ. అప్పుడు చూడండి, ఆన్ వై యాక్స్ మీద కాబట్టి వై రాశాను, రివర్ కాబట్టి వై యాక్సిస్. విబిఆర్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్. వై యాక్స్ మీద ఏముంది? విబిఆర్ కాస్ థీటా కదా, అందుకు విబిఆర్ ప్లస్ ఏం రాస్తాం? విబిఆర్ కాస్ థీటా. ఓకేనా?
ఇప్పుడు చూడండి, అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వై యాక్స్ మీద రివర్ ఉంది ఏంటి? వై యాక్స్ మీద రివర్ లేదు, కాబట్టి రివర్ ఎక్స్ యాక్స్ మీద ఉంది. వై యాక్స్ ఏమైనట్టు? జీరో కదా, అంతేనా? విఆర్వై ఏమైనట్టు? జీరో. ఎందుకు? రివర్ ఎక్స్ యాక్స్ మీద వెళ్తుంది. ఎప్పుడైనా ఒక బాడీ ఎక్స్ యాక్స్ మీద ఉందంటే వై యాక్స్ ఏమైనట్టు? జీరో కదా. కాబట్టి రివర్ వై యాక్స్ మీద జీరో, కాబట్టి ఈ టర్మ్ ఏమైపోతుందమ్మా? జీరో. ఈ టర్మ్ ఏమైపోతుంది? జీరో. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అయితే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? విబిఆర్ కాస్ థీటా. విబిఆర్ కాస్ జీరో అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎంత టైం తీసుకుంటుంది ఈ బాడీ అనేది ఫ్రమ్ ఏ టు బి రీచెస్? హౌ మచ్ టైం టేకెన్ బై ది బోట్, అంతేనా? అప్పుడు ఏం చేస్తాం? టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే టీ వాల్యూ కనుక్కోవాలి కదా. టీని ఎలా చెప్తాం? t is equal to distance by speed. Distance by speed. Distance by speed. అయితే ఇది ఎలా చేస్తామో చూడండి. t is equal to distance by speed అన్నాం కదా. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా? బోట్ అనేది ఎలా వెళ్తుంది? y యాక్సిస్ మీద వెళ్తుంది, కాబట్టి vby కదా తీసుకుంటాం. స్పీడ్ అనేది vbr cos theta. మరి డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? ఇదే కదా డిస్టెన్స్. ఫ్రమ్ ఏ టు బి ఎంత ఉంది డిస్టెన్స్? w కదా. దట్స్ వై వీ కెన్ రైట్ ద w బై స్పీడ్ అంటే ఏంటమ్మా? వై యాక్స్ మీద. బోట్ కదా, బోట్ గురించి మాట్లాడుతాను అంటే వై యాక్స్ మీద వెళ్తుంది, అంటే vby కదా తీసుకోవాలి. vbr cos theta. vbr cos theta. అయితే చూడమ్మా, ఇది టైం వచ్చింది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్ తో వెళ్తుందని తెలియాలి కదా. అప్పుడు ఏం చేస్తాము? టైం వచ్చింది కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవడం ఈజీ కదా. ఎలా కనుక్కుంటాం చూడండి. ఇందాక ఎక్స్ యాక్స్ మీద చూడండి, ఇది రబ్ చేస్తానమ్మా. ఇందాక ఎక్స్ యాక్స్ మీద వచ్చింది కదా, చూడండి జాగ్రత్తగా. ఇందాక ఎక్స్ యాక్స్ మీద ఏమొచ్చింది? ఎందుకు? డిస్టెన్స్ అనేది చూడండి, ట్రావెల్ అవుతుందా లేదా. ఇప్పుడు ఎక్స్ యాక్స్ మీద ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. వై యాక్స్ మీద టైం పీరియడ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ టీ అని చెప్పామా లేదా. ఇప్పుడు టైం వచ్చింది కదా, టైం దీనిలో పెట్టండి. విఎక్స్ అంటే ఏమొచ్చింది మనకు ముందు? విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా అని వచ్చిందా లేదా. ఇంటూ టీ అంటే ఎంత వచ్చిందమ్మా? డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. ముందు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఎక్స్ యాక్స్ మీద, కాబట్టి ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదే వై యాక్స్ మీద అయితే మనకి డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం డిఫరెంట్ కేసెస్ చదువుతాం. ఏంటి ఆ డిఫరెంట్ కేసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ అన్ని ఒక సైడ్ రాసుకుందాం. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని ఒక సైడ్ రాద్దాం, ఎందుకంటే మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. ఓకేనా, టీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 చూద్దాం. దీనిలో ఫస్ట్ కేస్ 1 గురించి డిస్కస్ చేద్దాం. కేస్ 1 ఏంటంటే షార్టెస్ట్ టైం కావాలి మనకి. ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి రీచ్ అవ్వాలి. షార్టెస్ట్ టైం అంటే తక్కువ టైంలో రీచ్ అవ్వాలి. తక్కువ టైంలో రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకి టైం ఎంత వచ్చిందమ్మా? టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. అంతేనా, ఇదే వచ్చింది కదా. అయితే మనకి తక్కువ టైంలో వెళ్ళాలంటే థీటా వాల్యూ ఎంత ఉండాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎక్కువ ఉండాలి. కాస్ థీటా వాల్యూ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? చూడండి, ఈ బాడీ అనేది స్ట్రైట్ కి వెళ్ళిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది స్ట్రైట్ కి వెళ్ళిపోతే తక్కువ టైంలో వెళ్ళిపోతుందా లేదా? ఇలా వెళ్ళింది అనుకోండి, ఎక్కువ టైం తీసుకుని ఇలా రీచ్ అవుతుంది. స్ట్రైట్ కి వెళ్ళిపోయింది అనుకో, తక్కువ టైమే కదా. మరి స్ట్రైట్ కి వెళ్ళిందంటే ఎలా ఉన్నట్టు? అలాంగ్ ది నార్మల్ లైన్. థీటా వాల్యూ ఎంత అవుతుందమ్మా? జీరో. థీటా వాల్యూ ఎంత అవుతుంది? జీరో. అప్పుడు కాస్ జీరో వాల్యూ ఎంత అవుతుంది? టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై విబిఆర్ కాస్ జీరో. కాస్ జీరో వాల్యూ ఎంత? 1. కాబట్టి మాక్సిమం రీచ్ అవుతుందా లేదా? అప్పుడు తక్కువ టైంలో వెళ్ళిపోతుందా లేదా? ఇది ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో రీచ్ అవుతుందా లేదా? కాస్ జీరో వాల్యూ అంటే మాక్సిమం వాల్యూ 1 కదా, కాబట్టి ఇది ఎక్కువ ఉందంటే ఇదేమవుతుంది? తక్కువ టైంలో రీచ్ అవుతుందా లేదా?
అంటే షార్టెస్ట్ పాత్ లో మూవ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, షార్టెస్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైనే కదా, అంతేనా. థీటా ఎందుకు 0 తీసుకున్నాం, అలాంగ్ ది స్ట్రైట్ లైన్, అలాంగ్ ది నార్మల్ లైన్. నార్మల్ లైనే కదా, పర్పెండిక్యులర్ గా ఉందంటే. ఇప్పుడు ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై విబిఆర్. ఇట్స్ ఈజీ, అంతేనా. ఇది కేస్ 1 అమ్మ. మరి కేస్ 2 లో ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. కేస్ 2, నెక్స్ట్ కేస్ 2 మనకి ఈ డిస్టెన్స్ ఇచ్చారు కదా, యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం లేదా, ఎంత యాంగిల్ తేలితే ఏ నుంచి బికి రీచ్ అవుతాం అనేది అది ఇంపార్టెంట్. కాబట్టి ఏం తీసుకోవాలి, ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. ఇది కదా మన ఈక్వేషన్, ఓకేనా. అయితే మనకు బోట్ ఎలా వెళ్తుందమ్మా, వై యాక్స్ మీద వెళ్తుంది. వై యాక్స్ మీద వెళ్తుందంటే ఎక్స్ యాక్స్ ఏమైనట్టు 0 కదా. కాబట్టి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏం తీసుకుంటాం అమ్మా, 0. ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాం, 0. కాబట్టి 0 తీసుకొని చేయండి, ఈజీ అయిపోతుంది కదా. 0 ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా, అంతేనా. ఇప్పుడు చూడండి, ఇంటూలో ఉంది ఈ టర్మ్ ని పంపించండి. 0 బై ఎనీథింగ్ 0 కదా, ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది, ఇటు వచ్చిందంటే 0 బై అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0, ఈ టర్మ్ అంతా పోతుంది. అంటే రిమైనింగ్ ఇంకేమున్నట్టు, విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా. ఈ మైనస్ ని తీసుకురండి, ఏమొస్తుంది, విఆర్ ఈజ్ ఈక్వల్ టు విబిఆర్ సైన్ థీటా, అంతేనా. అయితే మనకు థీటా కావాలి కాబట్టి దీన్ని పంపించండి. అంటే సైన్ థీటా బదులు ఏమొస్తుందమ్మా, విఆర్ బై విబిఆర్. మనకి థీటా కావాలి కదా, అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్, అంతే కదా, సైన్ అటు వెళ్తే ఏమవుతుంది, ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్. మనకి యాంగిల్ కావాలంటే ఏమేమి తెలియాలి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ తెలియాలి. వెలాసిటీ ఆఫ్ రివర్ తెలిస్తే ఎంత యాంగిల్ తెలితే మనం ఫ్రమ్ ఏ టు బి పాయింట్ అనేది రీచ్ అవుతాం అనేది ఈ యాంగిల్ చెప్తుంది, ఓకేనా. ఇది సెకండ్ కేసు. ఇదేంటమ్మా, సెకండ్ కేసు లో మనం చెప్తాం. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ చూద్దాం, ఏమవుతుంది ఆ కండిషన్స్ అనేది, ఇది ఇంపార్టెంట్. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నామా. నెక్స్ట్ వన్ ఏంటి ఆ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రివర్ ఫాస్ట్ గా వెళ్తుందంట. రివర్ ఫాస్ట్ గా వెళ్తుందంటే బోట్ ఏమవుతుంది, ఈ స్పీడ్ తో ఇది వెళ్ళిపోతుందా లేదా, రీచ్ అవ్వదు కదా బి పాయింట్ కి. అంటే ఏం చెప్పచ్చు, వెలాసిటీ ఆఫ్ బోట్ didn't reach the బి పాయింట్. అసలు వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది బి పాయింట్ కి వెళ్దు, ఏమవుతుంది, ఫాస్ట్ వల్ల ఎలాగ వెళ్ళిపోతుందా లేదా. ఈ కండిషన్స్ లో రీచ్ అవ్వకపోతే అవ్వదు కదా. నెక్స్ట్ కండిషన్ లో ఏం చెప్తాం, వెలాసిటీ ఆఫ్ బోట్ ఈస్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ రివర్. అంటే బోట్ ఫాస్ట్ గా వెళ్తుంది, రివర్ తక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, రీచ్ అవుతుందా లేదా. ఆ రీచ్ అయితే ఎంత రీచ్ అవుతుందని అడుగుతాడు. అంటే డిస్టెన్స్ ఎంత మినిమం, ఎస్ మినిమం, అంతే కదా. మినిమం డిస్టెన్స్ లో వెళ్ళిపోతామా లేదా. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, మనకి ఇప్పుడు వచ్చింది కదా, విఆర్ బై విబిఆర్. ఇంత యాంగిల్ తో వెళ్తాం, సారీ విబిఆర్ బై విఆర్ వస్తుందమ్మా, విబిఆర్ బై విఆర్. అంటే దానికి రివర్స్ కదా, రివర్ ఫాస్ట్ గా ఉంటుంది అంటే. కాబట్టి ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ యాంగిల్స్ అనేవి ఇంపార్టెంట్, ఓకేనా. ఇది రిలేటివ్ మోషన్ లో ఉన్న రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన వీడియో అమ్మా. నెక్స్ట్ వీడియో ఏం డిస్కస్ చేస్తామంటే ఎయిర్ విండ్ ప్రాబ్లమ్స్, రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ ద వీడియో. థ్యాంక్ యూ.